గోదావరి తీరానికి ఆనుకుని ఉన్న చిన్న పల్లెటూరు రంగాపురం. ఆ ఊరు పెద్దది కాదు, కాని కథలకు కొదవలేదు. ఆ ఊర్లో ప్రతి ఇంటికి ఒక కథ ఉంటే, చంద్రన్ కాంతమ్మ ఇంటికి మాత్రం ఊరంతా చెప్పుకునే కథే ఉంది. ఆ ఇంట్లో చంద్రం అనే అమాయకుడు ఉండేవాడు. పొలంలో పని అంటే ప్రాణం పెట్టేవాడు. ఎవ్వరు అడిగినా కాదన్లేని మనసు. కాని అతని భార్య కాంతమ్మ, ఆమె గురించి చెప్పాలంటే ఒకటే మాట: పైసా అంటే ప్రాణం. ఆమె చేతిలో నుండి ఒక్క పైసా బయటికి రావాలంటే ఆ పైసాకే చెమట పట్టాల్సిందే. ఒకరోజు తెల్లవారింది. చలికాలం. గాలి చల్లగా ఉంది. చంద్రం అరుగుమీద కూర్చుని గొంతు ఎండిపోతూ లోపలికి పిలిచాడు. ఓ కాంతమ్మ, తెల్లారి గంట అవుతుంది. నీళ్లలో కాస్త బెల్లం వేసి ఇమ్మన్నానుగా. ఇంకా ఎంతసేపు? వస్తున్నాను, ఉండండి. ఎందుకు అంత తొందర? పొయ్యిలో కట్టెలు ఆదా చేయాలి కదా. మంట తక్కువ పెట్టి కాస్తున్నాను. ఈ చలిలో వేడి నీళ్లు లేకపోతే ప్రాణం పోయేలా ఉంది. కాస్త పాలు పోయొచ్చు కదా. పాలు ఎవరికోసం? ఆ లేగా దూడక, లేక అమ్ముకోవడానికా? మనకెందుకు దండగా పాలు? చంద్రం చలిలో చేతులు రుద్దుకుంటూ. అంతలో ఆమె ఒక చెంబుతో నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఇదిగో వేడి నీళ్లు, తాగండి. చంద్రం ముక్కు దగ్గర పెట్టగానే మొహం మాడిపోయింది. చీచి, ఇందులో బెల్లం వేసావా లేక మట్టి వేసావా? తీపే లేదు. బెల్లం ధర తెలుసా? కిలో 2 అనాలు. అంత ఖరీదైన బెల్లం నీళ్లల్లో కరిగించాలా? చిన్న బెల్లం ముక్కను దారానికి కట్టి ఆ నీళ్లలో 2 సార్లు ముంచి తీశాను. ఆ తీపి చాల్లే. చంద్రం తల పట్టుకున్నాడు. అయ్యో దేవుడా, బెల్లం ముక్కని దారానికి కట్టడమా? ఎవరైనా ఇంటికి నవ్వుతారు. సరే సరే, నిన్నటి చద్దన్నం అయినా పెట్టు. పొలానికి వెళ్ళాలి. చద్దన్నమా? నిన్న ఒక్క మెతుకు కూడా మిగలకుండా వండాను. గంజు ఉంది, తాగండి. చంద్రం కడుపు పట్టుకుని. చంద్రం కోపంతో లేచాడు. రోజూ గంజేనా? పొలంలో పని చేసేవాడిని. నాకు సత్తువ కావాలి. ఇప్పుడు అన్నం వండాలంటే పొయ్యి వెలిగించాలి, బియ్యం కడగాలి. ఎంత ఖర్చో తెలుసా? చంద్రం నిట్టూర్చాడు. ఈ ఊరిలో ఏ భర్తకు లేని కష్టం నాకు వచ్చింది. ఇలా చంద్రం ఆకలితో, కాంతమ్మ లెక్కలతో ఆ ఇంట్లో రోజులు గడుస్తున్నాయి. ఆమెకు డబ్బే దేవుడు. అతనికి శాంతమే కావాలి. కానీ ఈ పిస్నారితనం ఒకరోజు ఎంత పెద్ద నష్టం చేస్తుందో ఇద్దరికీ అప్పటికి తెలియదు. గంజి 2 గుటకలు గొంతులో దింపుకుని చంద్రం తన చిరిగిన పంచకట్టుకున్నాడు. ఆకలి కడుపులో గుణపం గుచ్చినట్టుంది. కాని జీవితం ఆగదు కదా. పేదవాడి కడుపు ఖాళీగా ఉన్నా పొలం ఎదురుచూస్తుంది. భార్య చేతిలో పైసా బందీగా ఉన్నా భర్త చేతిలో పనిమాత్రం ఆగదు. చంద్రం భుజాన నాగలి వేసుకుని నడక మొదలెట్టాడు. చంద్రం ఆలోచనలు చలిగాలి ముఖాన పడుతూ ఉంటుంది. కడుపులో గర్జన వినిపిస్తోంది. ఇదేనా జీవితం? రోజంతా పని, రాత్రికి గంజి, ఉదయానికి వేడి నీళ్లు లేకపోవడం. దూరంగా పొలాలు కనిపిస్తున్నాయి. సూర్యుడు మెల్లగా పైకెక్కుతున్నాడు. పొలం దగ్గర రైతుల వాతావరణం. పొలంలో అప్పటికే 2-3 రైతులు పని మొదలుపెట్టారు. ఏరా చంద్రం, ఇవాళ ఆలస్యంగా వచ్చావే? చంద్రం చిరునవ్వు నవ్వే ప్రయత్నం చేశాడు. ఆలస్యమా? ఆకలి పడ్డా నిద్రపోదురా. అయ్యో, మళ్ళీ గంజేనా ఏంటి? గంజ కాకపోతే ఇంట్లో ఇంకేం ఉంటుందిరా? రైతులిద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. నీ ఆవిడ ఇంకా అలాగే ఉందారా? పైసా అంటే కళ్లల్లో నిప్పులు పడుతాయంట. నిన్న మా ఇంట్లో పండుగ. నీ ఆవిడ పిలిచాం, ఖర్చు అవుతుంది అని రాలేదంట. అదే నా కర్మరా. ఆమెకి డబ్బే లోకం, నాకేమో నలుగురిలో నవ్వులే మిగిలాయి. పని మొదలు. ఆకలి ప్రభావం. చంద్రం నాగలి పట్టాడు. 2 అడుగులు వేయగానే చెయ్యి వణికింది. ఆకలితో ఉన్న మనిషికి పొలం కూడా భారమే. కడుపు ఖాళీగా ఉంటే చేతికి బలం రాదు. చంద్రం కాస్త తూలాడు. ఏయ్ చంద్రం, ఏమైందిరా? చంద్రం చెమట తుడుచుకుంటాడు. ఏమీ లేదు, కొంచెం తల తిరిగినట్టుంది. ఇలా కాదురా, ఇంత పని చేసి గంజి తాగితే శరీరం నిలబడే. చంద్రం ఆకాశం వైపు చూస్తాడు. డబ్బు దాచితే జీవితం నిలబడుతుందా? కడుపు నింపకపోతే ఈ శరీరం ఎన్ని రోజులు నిలుస్తుంది? కళ్లలో చిన్న నీరు మెరుస్తుంది. కాని తుడిచేసుకుంటాడు.
ఒక ఇంట్లో పిస్నారితనం పెరిగితే అది ముందు కడుపును కొడుతుంది, తర్వాత గౌరవాన్ని, చివరికి అవకాశాలను. చంద్రం మళ్లీ నాగలి పట్టుకుంటాడు. పొలం దున్నడం మొదలుపెడతాడు. ఈ ఆకలి, ఈ అవమానం ఇవన్నీ కలిసి ఒక పెద్ద మలుపు తీసుకురాబోతున్నాయి. పొలంలో అర్ధరోజు పనిచేసి కడుపు గుంజుకుంటూ చంద్రం సంతవైపు నడిచాడు. సంత అంటే జనం, గోల, నవ్వులు, కూరగాయల కేకలు. కాని చంద్రం మనసులో మాత్రం ఆకలి, అలసట, ఆందోళన. పేదవాడికి సంత సంతోషం కాదు, లెక్కల పరీక్ష. చంద్రం కూరగాయల దుకాణం దగ్గర ఒక కూరగాయల బండివాడు దగ్గర ఆగాడు. అమ్మా, కాస్త ఆకుకూర ఇస్తావా? ఇంట్లో ఏమీ లేదు. 2 అనాలు అవుతుంది. చంద్రం జేబులో చేయి పెట్టాడు. ఒక్క పైసా లేదు. చిన్నగా గొంతు శుభ్రం చేసుకున్నాడు. ఈ రోజు లేదు తమ్మీ, సాయంత్రం తెచ్చి ఇస్తాను. బండివాడు అనుమానంగా చూశాడు. అదేంటన్నా, నీ ఆవిడ రోజూ సంతకి వచ్చి పైసా కోసం గొడవ చేస్తుంది. నువ్వేమో అప్పా? చంద్రం తలదించుకున్నాడు. దూరం నుంచి కాంతమ్మ చేతిలో గుడ్డ సంచి, కళ్లలో లెక్కలు, నడకలో తొందర. పైసా మాట వింటే కాంతమ్మ చెవులు చప్పుడుతాయి. చుట్టూ జనాలు ఆగారు. ఏమయ్యా, ఆకుకూర ఎంత? 2 అనాలా? నిన్న 1 అనాకే ఇచ్చావు. అక్కా, నిన్నది నిన్న రేటు. ఈరోజు ధర పెరిగింది. ధర పెరిగిందా? నీ నోటికి పెరిగిందేమో. ఈ ఆకుకూరకు 2 అనాలా ఏంటి? పిస్నారితనం బయటపడే క్షణం జనం గుసగుసలు. చంద్రం ముఖం మాడిపోయింది. ఇదే ఆ పిసినారి కాంతమ్మ. భర్తని గంజితో బతికిస్తుందంట. కాంతమ్మ, చాలు, ఇద్దరం ఇంటికి పోదాం. నీకోసం నేను ఇక్కడ నిలబడి ధరలు తగ్గిస్తుంటే నువ్వు సిగ్గుపడుతున్నావా? సిగ్గు కాదు కాంతమ్మ, నాకు ఆకలి. సంత మధ్యలో ఆ మాటతో చుట్టూ ఒక్క క్షణం నిశ్శబ్దం. అయ్యో పాపం, ఆకలేసిందా అన్నా? అయితే మీ ఆవిడను అడగండి, పైసా ఇస్తుందేమో. జనం నవ్వులు. చంద్రం తల వంచుకున్నాడు. పిస్నారితనం ఇంట్లో ఉంటే సరిపోదు, బయటికొస్తే గౌరవాన్ని తినేస్తుంది. సరేలే, 1 అనా తగ్గించు, లేదంటే కొనను. చంద్రం నెమ్మదిగా వెనక్కి నడిచాడు. సంత శబ్దాలు వెనక మిగిలాయి. ఈ జీవితం ఇలానే సాగితే ఏదో ఒక రోజు ఏదో పెద్దదే జరుగుతుంది. సంతలో జరిగిన అవమానం తర్వాత చంద్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంటివైపు నడిచాడు. సూర్యుడు పడమర వైపు ఒరిగిపోతున్నాడు. ఆకలి ఇంకా అలాగే, మనసు మాత్రం మరింత భారంగా. కొన్ని రోజులుగా చంద్రం మనసు బరువుగా ఉంది. పొలంలో పనిచేస్తూ కూడా ఇంట్లో ఆకలి గుర్తొస్తూనే ఉంది. ఆ రోజు మధ్యాహ్నం చంద్రం పొలం నుంచి ఒకంత ఉత్సాహంతో ఇంటికి వచ్చాడు. కాంతమ్మ, ఈరోజు ఒక పెద్ద విషయం జరిగింది. పెద్ద విషయమా? ఏమైంది? ఎవరైనా అప్పు అడిగారా? అప్పు కాదు, మన పట్నం మేనమామ సోమేశ్వరరావు గారు రేపు మన ఇంటికి వస్తున్నారట. ఆ మాట వినగానే కాంతమ్మ మనసులో లెక్కలు పరుగులు తీశాయి. అదే ఆ జమీందారుగారా? 100 ఎకరాలు ఉన్నాయన్నా? సంతలో అవునే, పిల్లలు లేరట. మన మీద ప్రేమతో ఆస్తి విషయం మాట్లాడాలనుకుంటున్నారట. మరుసటి రోజు అతిథి కోసం వంట. లేత వంకాయలు అమ్మగారు, కూర అద్భుతంగా వస్తుంది. అయ్యో, లేతగా ఉంటే మగ్గిపోతాయి. ఆ వాడిపోయినవే ఇవ్వు. చౌక కదా? లోభం పనిచేసే విందు. వంట. కాని వంటింట్లో ప్రేమ కాదు, లెక్కలే ఎక్కువ. సోమేశ్వరరావు గారు తింటూ, చంద్రం, ఇది నెయ్యా? ఏదో తేడాగా ఉంది. అదే నెయ్యి బాబాయ్. సోమేశ్వరరావు ముఖం కఠినమైంది. అతిథిని ఇలా చూసేవాళ్ళు ఆస్తిని ఎలా చూసుకుంటారు? అంతే. ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఒక్కరోజు ఖర్చు తగ్గించాలనుకున్న కాంతమ్మ జీవితకాలపు అవకాశాన్ని చేతులారా పోగొట్టుకుంది. రూపాయి ఆదా చేద్దామని లక్షలు పోగొట్టేశావు కాంతమ్మ. నాకు అర్థం కాలేదు. అతిథి గౌరవం డబ్బు కంటే గొప్పదని. ఆ మాటలే కాంతమ్మ మనసును గాయపర్చాయి. ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు.
మరుసటి రోజు ఉదయం కాంతమ్మ తొందరగా లేచింది. ఈసారి మంట తగ్గించలేదు, బియ్యం తక్కువ తూకం వేయలేదు. చంద్రం లేచి చూస్తే అన్నం వాసన. ఇది మన ఇంట్లో వాసనేగా. తినండి చంద్రం. ఇకపై గంజి కాదు. చంద్రం తింటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ అన్నం కన్నా నీ మార్పే నాకు పెద్ద ఆస్తి. డబ్బు దాచడం తప్పు కాదు, కాని మనిషిని మర్చిపోవడం పాపం. అతిథి గౌరవం, ఆకలి విలువ తెలిసిన రోజే మనిషికి నిజమైన సంపద దొరుకుతుంది.